విశాఖ జిల్లా కురుపాం బాలికల పాఠశాలలో అస్వస్థకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులు పరామర్శించారు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. విద్యార్థినులకు అందుతున్న వైద్య సేవల గురించి కేజీహెచ్ సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. పిల్లల వార్డులలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. కేజీహెచ్లో 6 పిల్లలు చికిత్స పొందుతున్నారని, చనిపోయిన పిల్లలకు నష్టపరిహారం ఇవ్వడంపై సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు మంత్రి. 199 గురుకులాల్లో ఆల్రెడీ ఏఎన్ఎంస్ ఉన్నారండి. అక్కడే పూర్తిగా ఉంటున్నారు 24 అవర్స్. అలాగే ఆశ్రమ్ స్కూల్స్లో వారానికి 2 సార్లు వెళ్ళి చెక్ చేస్తున్నారండి ఏఎన్ఎంస్. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. కాబట్టి అన్ని హాస్టల్స్ కూడా ట్రైబల్ వెల్ఫేర్లో అన్ని హాస్టల్స్ కూడా ఆల్రెడీ మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది, టెస్టులు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి ట్యాగ్ చేస్తున్నామండి. అక్కడ ఒక ఏఎన్ఎంని కూడా ట్యాగ్ చేస్తున్నాం. వాళ్ళు రోజు వెళ్ళి చెక్ చేస్తారు. చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ హాస్పిటల్ తీసుకొస్తారు. ప్రాబ్లం లేదంటే ఓకేనండి. ఇక్కడ 6 అండి ప్రజెంట్. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళిపోతున్నారు. అక్కడ 45 మంది ఉన్నారండి. వాళ్ళు మధ్యాహ్నం ఒక 20 మంది మళ్ళీ వెళ్తున్నారండి. చెప్పాను కదా, అక్కడ పేరెంట్స్ రిక్వెస్ట్ మీద కొంతమంది ఉంటారు.